సో అది సార్ చెప్పండి. ఇప్పుడు రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఈడీని రంగంలో ఇచ్చారంట. నాకు గుర్తున్నంత వరకు ఈడీ యాక్టివిటీ లాస్ట్ 1 year క్రితమే స్టార్ట్ అయింది కాబట్టి ఈ మధ్య కొద్దిగా పుంజుకుంది, వేగం పుంజుకుంది. రెండోది నాకు ఇందాక విజయభాస్కర్ గారు చెప్తున్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నాకు తెలిసి ఈరోజు ఈసీఐఆర్ అన్నప్పుడు నేను మార్నింగ్ చదువుతున్నప్పుడు ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ లాగానే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సంథింగ్ ఉంది కదా, ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ లాగా ఫస్ట్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు అప్పట్లోనే ఈసీఆర్ ఫస్ట్ పెట్టింది ఈడీ. అయితే ఇప్పుడు నేను అనుకుంటూ కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళందరి మీద దాడులతో ఇప్పుడు ఈసీఐఆర్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా దీనిగా సెపరేట్గా పెట్టిందని అనుకోవాలి సార్ బాజీ గారు? ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు వారు వైసీపీ మిత్రుడు చెప్తా ఉన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్కి సంబంధించిన ఎటువంటి తప్పు జరగలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా లిక్కర్ వ్యాపారం చేశారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. మరి డిజిటల్ డిజిటల్ పేమెంట్స్ ఎత్తేసి క్యాష్ రూపంగానే చాలా పకడ్బందీగా అనాపేసలతో సహా వీళ్ళు ఖజానాకి జమ వేశారు. అట్లాగే వీళ్ళు తయారు చేసి అమ్మిన లిక్కర్లో మరి చాలా క్వాలిటీ ఉంది, ఎవరు చనిపోలా, ఆరోగ్యాలు పాడవలా, చాలా మంచి క్వాలిటీ లిక్కర్ని సరఫరా చేశారు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు జరిగిన లిక్కర్ వ్యాపారంలో రాష్ట్రంలో ఎటువంటి నేరం జరగలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదు అనేది వారు చెప్తున్న భావం అర్థమవుతా ఉంది. ఇప్పుడే జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి. 3,396 అఫీషియల్ షాప్స్ ఉంటే ఒక 50-60 బెల్ట్ షాపులు యాడ్ అయినాయి దానికి అనేది చెప్తా ఉన్నారు. నిజమే అయి ఉండొచ్చు. మరి ఎందుకు దాని మీద మీరు పోరాటం చేయట్లేదు, ఎందుకు ఫైట్ చేయట్లేదు? ప్రతిపక్ష పార్టీ హోదా అడుగుతున్నా మీరు. మేమైతే కాంగ్రెస్ పార్టీగా మాకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు, మేము కొంచెం తక్కువ స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. అయినా మేము అడుగుతానే ఉన్నాము, లిక్కర్ పాలసీలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని. మీరు ఎందుకు యాజిటేషన్ చేయటం లేదు? బెల్ట్ షాపులు తీసేయమని, బెల్ట్ షాపుల మీద అక్రమాలు జరుగుతున్నాయని ఎందుకు చేయట్లేదు మీరు? వైసీపీగా సమాధానం చెప్పాలా? మీ హయాంలో ఏం జరగలేదు, ఎవరు చనిపోలేదు, చాలా పకడ్బందీగా పద్ధతిగా మీరు డబ్బులు ఖజానాకు జమ వేశారు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలా. పని పాట లేకుండా ఈ సిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈడీ కూడా వాళ్ళకేం పని లేక వచ్చి మీ వాళ్ళ వెనకాల పడుతున్నారు, మీ నాయకుల వెనకాల. ఇది మీరు చెప్పదలుచుకున్న ప్రజలకు ఇది. మాట్లాడారు, మౌనంగా ఉన్నాను, మీరు ఎందుకు వస్తారు మధ్యలో? మీరు మాట్లాడారు, మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా విన్నాము, మీరు ఎందుకు వినలేకపోతున్నారు? నెమ్మదిగా మాట్లాడుతున్నాను నేను, మీరు వినండి సార్. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ లో 371 కోట్లు అవినీతి చేశాడు అని చెప్పేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మరి జైల్లో పెట్టారు 6 నెలల పాటు. మరి ఆయన తీసుకున్నది కూడా ఎంతో కొంత ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎక్యూజ్ నెంబర్ 37 గా పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. అక్కడ జరిగింది 371 కోట్ల కుంభకోణం అని మీరు ఆ రోజు ఆరోపణలు ఆరోపించారు, తీసుకుపోయి జైల్లో వేశారు. సరే, ఓకే, అఫ్ కోర్స్ ఆయన చేశాడు అనుకుందాం కాసేపు. ఇది ఈ లిక్కర్ స్కామ్ ఏంటండి? ఇది ఇప్పుడు చూపిస్తుంది వీళ్ళు 3,200 కోట్లు ఏంటంటే కమిషన్ తీసుకుంది డిస్టిలరీ నుంచి కమిషన్ తీసుకుంది. దీనికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఏదైతే లిక్కర్ పాలసీని చేంజ్ చేసే సమావేశానికి అధ్యక్షత వహించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక లిక్కర్ పాలసీని మార్చే సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన అధ్యక్షత వహించాడు. ఆయన అధ్యక్షత వహించి మార్పులు చేశాడు, సమూలమైన మార్పులు చేశాడు. ఆ మార్పులే ఇవాళ 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది లిక్కర్ లో. ఇది కమిషన్లు మాత్రమే, 3,200 కోట్ల కమిషన్లు ముడుపులు మాత్రమే. ఇది కాకుండా ఇల్లీగల్ సేల్స్, అనధికారిక అమ్మకాలు, ప్రజల తరపు మాట్లాడుతున్నా.
ఎక్కడ? చనిపోయిన ప్రజల తరపు మాట్లాడుతున్నా. ఇల్లు ఇప్పుడు మీ లెక్కలు తాగి చచ్చిపోయిన 1,70,000 వేలాది మంది తరపు బెల్ట్ షాపులు మాట్లాడుతున్నా. అంటే 10,000 బెల్ట్ మీ షాపులు లెక్కలు అంటారు. తాగి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వేలాది మంది ఇవాళకి తిరుగుతున్నారు. వాళ్ళ తరపు మాట్లాడుతున్నా. కేంద్రం ఇచ్చినటువంటి ఏదో రిపోర్ట్ వ్యతిరేకంగా ఒక్కరు మాట్లాడితే కూడా లేరు. అప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులు పార్టీ ఇప్పుడు తరపు చనిపోతున్నారు, మాట్లాడతారా? అప్పుడు కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి? నేను ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నా. ఇవాళ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి, ఇవాళకి తిరుగుతున్నారు అనారోగ్యం పాలి. మీ లెక్కరు తాగి అప్పుడు లెక్కరు తాగిన వాళ్ళని మీరు న్యాయంగా ఉండండి. ఆ పాపం ఊరికే పోదు. ఆ పాపం కొట్టుద్ది మీ పార్టీకి, మీ నాయకులకి. ప్రజలు తాలిబొట్లు తెగిన వేలాది మహిళలు అల్లాడిపోతా ఉన్నారు రోడ్డు మీద పడి. ఇవాళ మీ హయాంలో కావాలంటే హాస్పిటల్ రికార్డ్ చూడండి వెళ్ళి. ఇప్పుడు అది నేరం కాదా? ఒక పాలసీ మార్పు జరిగిన మీటింగ్ కి అధ్యక్షత వహించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఆ లిక్కర్ శాఖ మంత్రి కాదు, ఇంకోళ్ళు కాదు, బెవరేజెస్ వాసుదేవరెడ్డి కాదు, అతను చైర్మన్ గా అతను కాదు. వాళ్ళతో పాటు ఆ అధ్యక్షత వహించింది ఆ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు. రికార్డ్స్ లో ఉంది, అక్కడ మినిట్స్ లో ఉంది, గవర్నమెంట్ మినిట్స్ లో రికార్డెడ్ గా ఉంది. ఆ సమావేశం ఏదైతే ఆ పాలసీ మార్పే ఇవాళ పెద్ద అవినీతికి కారణమైంది, వేలాది మంది చనిపోవడానికి కారణమైంది, తాలిబొట్లు తెగడానికి కారణమైంది. ఇవాళ ఆరోగ్యాలు పాడై పాపం యూత్ 39, 38, 40 లోపు వయసు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం అంతా కూడా ఆ లిక్కర్ పాలసీ చేంజ్ కాదా అని అడుగుతున్నాను. కేవలం ఒక అవినీతి కోసం మాస్టర్ ప్లాన్ స్కెచ్ వేసి పాలసీ మార్పులు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు తీసుకొని మీ కోరిన డిస్టిలరీస్ నుంచి మీకు కోరిన మరి స్పీరియస్ లిక్కర్ని, ఇలిసెంట్ లిక్కర్ని తయారు చేసి మీరు ప్రజల చేత తాగిచ్చారు కరోనా టైంలో కూడా. ఇది నేరం కాదా అని అడుగుతున్నాను. ఇవాళ లంచాలు తీసుకున్నారా, ముడుపులు తీసుకున్నారా, ఆ దాని మీద జరుగుతున్న ఈడీ ప్రోబ్ ఏదైతే ఉందో, సిఐడి ప్రోబ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి సిట్టు విచారణ, ఆధారాలు అవన్నీ ఒక అంశం. నేను మాట్లాడుతుంది రెండో అంశం. మీరు ఇవాళ ఆ రెండో అంశం మీద కూడా నేను అనేక సార్లు డిబేట్లో చెప్పా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది బాధ్యులైన వారి మీద. ఎందుకంటే వేలాది మంది ప్రాణాలు పోయినాయి సార్, ఎవిడెన్సెస్ ఉన్నాయి దాని గురించి ఎందుకు పట్టించుకోరు? ఇవాళ ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఒక చిన్న కేసుని తీసుకుని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టారు, ఇవాళ అదే ఎఫ్ఐఆర్ ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఎక్యూజీగా ఆయన పెట్టలేకపోతున్నారు? ఎవరు అడ్డు వస్తున్నారు? అదృశ్య శక్తి ఎవరది? అడ్డుపడుతున్న అదృశ్య శక్తి. క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దీంట్లో ఉన్నది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ శాఖ, ఇంపార్టెంట్ ఆదాయ వనరు, రాష్ట్రానికి ప్రధానమైన ఆదాయ వనరుగా వచ్చే ఒక విభాగంలో పాలసీ నిర్ణయాన్ని మార్చుతున్నప్పుడు ముఖ్యమంత్రి తెలియకుండానే జరుగుతుందా? ముఖ్యమంత్రికి తెలియకుండానే అవినీతి జరుగుతుందా? వీళ్ళందరూ రాజకేశ్ రెడ్డి కానివ్వండి, కింద మిగతా ఉన్న ఎక్యూజెస్ ఎవరైతే 36 మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బులు పోగేసుకుని వాళ్ళు ఇళ్ళకి తీసుకుపోయారా? ఇళ్ళకి తీసుకెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటాడా? చెప్పండి. ప్రభుత్వ అధినేతగా ఆయన ఎలా ఊరుకున్నాడు? కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు? ఆయన ఎందుకు అడ్డుకోలేకపోయాడు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండానే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అనుకుందాం, ఎందుకు అడ్డుకోలేకపోయాడు? ఎందుకు ఇవాళ ఆ పోగేసిన డబ్బుని అటు ఇటు మనీ లాండరింగ్ చేసి మరి డూప్లికేట్ కంపెనీలకు మళ్లించారు, ఎలక్షన్స్ లో వాడారు, అట్లాగే బంక్ హౌసెస్ లోకి మార్చారు, లారీల్లో తరలించారు, హవాలాలో తరలించారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి సిట్ దగ్గర. అలాగే ఆ ఆధారాలు బేస్ చేసుకుని ఇవాళ ఈడీ యాక్షన్ తీసుకుంటుంది, సాక్ష్యాధారాలు సేకరిస్తుంది. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జరుగుతాయా ఈ రాష్ట్రంలో? చెప్పండి సమాధానం నాకు. అందులో చాలా తెలివిగల ముఖ్యమంత్రి, యువకుడు, ఆయనకి ఇలాంటి వ్యవహారాల్లో చాలా దిట్ట, గతంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఆయనకి. ఆయన తెలియకుండా జరిగితే ఎందుకు అడ్డుకోలేకపోయాడు? తెలియకుండా ఎట్లా జరుగుతుందండి? మరి చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తారు. కాబట్టి ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ అన్నది దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించింది. కొత్త విధానాల్లో అవినీతి ఎలా చేయొచ్చు, కొత్త విధానాల్లో ఎలా డబ్బు సంపాదించాలనేది మీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రపంచం నేర్చుకుంది సార్, ఎలా డబ్బులు చేయాలనేది. కాబట్టి ఏంటంటే క్లియర్ కట్ గా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున డబ్బు మరి ముడుపులు మారినాయి. ఇది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. అట్లాగే ఏంటంటే బ్రాండెడ్ లిక్కర్స్ ని ఎందుకు తీసేశారు సార్? మల్టీనేషనల్ బ్రాండ్స్ ని ఎందుకు తీసేశారు ఈ రాష్ట్రంలో? కారణం చెప్పండి. అట్లాగే డిజిటల్ పేమెంట్స్ ని ఎందుకు తీసేశారు? కారణం చెప్పండి. అన్ని క్యాష్ లోనే ఎందుకు తీసుకున్నారు? కాబట్టి ఏంటంటే క్లియర్ కట్ గా అక్కడ జరిగింది, అక్కడ నేరం జరిగింది. నేరానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు రాజకేశ్ రెడ్డి, అతని పాత్ర ఏంటి? అతను
పోగేసిన డబ్బుని అటు ఇటు తరలించాడు. ఎక్కడికి వెళ్ళి, ఎవరి చేతికి వెళ్ళి, ఆ డబ్బు ఏ ఖజానాకి వెళ్ళి అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆ ప్రశ్నే ఇవాళ అందరూ అడుగుతా ఉన్నారు. ఈడీ కూడా దాని మీదే పరిశోధిస్తూ ఉంది. బహుశా నాకు తెలిసి మరి ఢిల్లీ నుంచి మీ నాయకుడికి అండదండలు ఉన్నంత కాలం ఈడీ కూడా ఏమి చేయలేదు. ఈడీ నుంచి కూడా ఏమి రాదు. ఢిల్లీ నుంచి అండదండలు గనక మరి తగ్గిపోతే, ఢిల్లీ యొక్క కరుణ తగ్గితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉన్నంత వరకు కూడా ఇబ్బంది ఉండదు. మీరు అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి సపోర్ట్ పెట్టుకున్నారు, ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి సపోర్ట్ పెట్టుకున్నారు, మీరు కూడా సపోర్ట్ పెట్టుకొని నడుస్తుంటారు కదా. కాంగ్రెస్ విజయభాస్కర్ ఒక్క నిమిషం ఆగండి. విజయభాస్కర్ గారు ఆగండి సార్ ఒక్క నిమిషం. అక్కడ కాంగ్రెస్ పార్టీని ఆయన అడిగింది, ఆయన్ని లెట్ హిమ్ రెస్పాండ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఉన్న వాస్తవాలు ఇవి. వాస్తవాలు మరుగున పడవు సార్. ఎంత మభ్య పెట్టాలని ప్రయత్నం చేసినా కానీ ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు. ప్రజలకు అన్ని తెలుసు. ఇవాళ చీమ చుట్టుకుమంటేనే తెలుసుకుంటున్నారు. ఇవాళ వ్యవస్థ అలా ఉంది. సిస్టమ్ నే మార్చేసి అతి పెద్ద దోపిడీకి తెరలేపారు మీ హయాంలో. ప్రజలకు ఉపయోగపడేలా చేసింది మేము. ఇది ప్రజలు తెలుసుకున్నారు. ఓడిపోవడానికి మీ చీప్ లిక్కర్ తాగి బాధితులుగా ఉన్న కుటుంబాలు కూడా కారణం. అక్కడికి ఒక్క నిమిషం. అందు గురించే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణంలో ఇదొకటి కూడా అసలైన కారణం. కానీ మీరు నమ్మకపోతే ఒక చిన్న సూచన, ఎవరికి చెప్పొద్దు. ఒక్క నిమిషం ఆగండి సార్. లెట్ మీ కంప్లీట్. మీ పార్టీలోనే అంతర్గతంగా మీరు ఎవరికి చెప్పొద్దు. ఒక ఇంటర్నల్ పోల్ పెట్టుకోండి. ఇంటర్నల్ పోల్ మనం హానెస్ట్గా మాట్లాడుకుందాము అని చెప్పి. లేదు, మీద మీకు యూత్ ఎక్కువ కదా సార్. మీకు మంచి మాస్ ఫాలోయింగ్ కదా. వాళ్ళలో చాలామంది బీర్లు తాగే వాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. మీరేం చేస్తారంటే, ఆ కాలంలో ఆ టైంలో కింగ్ ఫిషర్ అనేది ఈ దేశంలోనే ఒక్క నిమిషం ఒక ఫేమస్ కింగ్ ఫిషర్ బీరు కూడా కుర్రోళ్ళకి లేకుండా చేశారు కదా. ఏంటి వినండి. మీరు మీ పార్టీలోనే అంతర్గతంగా ఒక పోల్ పెట్టండి. ఏది వద్దు, ఓన్లీ లిక్కర్ మీదే పెడితే దాని ప్రకారంగా మీరు తర్వాత ఒక డెసిషన్కి రండి. ఎందుకంటే దాన్ని బట్టన్నా మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పటికి కాస్త ప్రిపేర్డ్ గా ఉంటారు. ఎందుకంటే ఒక్క నిమిషం ఆన్సర్ చెప్తా. నేను కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, సిటీలలో ఉన్న వ్యక్తిని కాదు. గ్రామ స్థాయిలో రాత్రులు కానీ పగులు కానీ వాళ్ళు తాగేది కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం కానీ నాకు బాగా తెలుసు. కానీ వీళ్ళలాగా పగులు రైళ్లలో సందల్లో ఎక్కడంటే ఎక్కడ లేదు కాబట్టి మీరు గ్రామాల్లోనే ఉంటానన్నారు కదా. ఇది అందరికీ తెలిసిందే. ఇదే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు. లిక్కర్ అనేది వినండి సార్, ఏ ప్రభుత్వ హయాంలో అయినా దాని ఓపెనింగ్ అవ్వ తర్వాత, షాపులు క్లోజ్ అయిన తర్వాత ఏ ప్రభుత్వ హయాంలో అయినా బెల్ట్ షాపుల్లో దొరుకుతుంది. అది వాస్తవం. అది మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకెక్కువ ఉంటే ఉండుండొచ్చు. దాన్ని ఎవరు డెనై చేయట్లేదు. మేము ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడుతుంది క్వాలిటీ ఆఫ్ లిక్కర్ గురించి కానీ, అలాగే ఆ క్యాష్ పేమెంట్స్ ఒకటి, ఇవన్నీ వీటిని మీద బేస్ చేసుకున్నాయి కదా. కమిషన్లు ఎందుకు వచ్చినాయి? బ్రాండ్స్ మార్చేయడం వల్ల. రెండోది ఇంకోటి, ఒక్క నిమిషం, మీరు దీనికి ఒక్కదాని సమాధానం చెప్పండి. నేను అడుగుతా, ఇది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఉంది, కలెక్టర్ల చేతిలో ఉండాల్సినటువంటి డెసిషన్ పవర్ని తీసుకెళ్ళి సెంట్రలైజ్డ్గా వాసుదేవ్ రెడ్డి చేతిలోకి తీసుకొని కేసుకి 13 రూపాయలు ఉన్నటువంటి 11 రూపాయలు ఉన్నటువంటి కేసు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 34 రూపాయలు చేయటాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇది ఇక్కడ కూడా కనపడుతుంది కదా. కేసు ఒక్క కేసుకే 11 ఎక్కడ, 34 రూపాయలు ఎక్కడ సార్? ఇది ఒక సెపరేట్ కేసు. ఇది మళ్ళా సురేష్ గారు, మీరు చెప్పేదంతా కేవలం తెలుగుదేశం పార్టీలో నిష్పక్షపాతంగా జరిగింది, మేము చేసింటే తప్పులు జరిగింది అనే విధంగానే మీరు చెప్పదలుచుకున్నారు. నేనేమంటున్నానంటే కలెక్టర్ చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి, వాసుదేవ్ రెడ్డి చేతిలో ఒక్కొక్క కేసుకి 11 రూపాయల నుంచి ఒక 5 రూపాయలు పెరుగుద్ది, 6 రూపాయలు పెరుగుతుంది. 11 ఎక్కడ, 34 రూపాయలు ఎక్కడ? మరి దీన్ని నేను ఎలా సమర్థించుకుంటారంటున్నా? అయ్యా, నా మాట కూడా కొంచెం వినాలి కదా.
16 లక్షల కేసులు బీర్లు అమ్మినారు, 10 లక్షల కేసులు బ్రాందీలు అమ్మినారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. 70,400 కోట్ల ఎంతో వాళ్ళు మా ప్రభుత్వానికి జమ చేసినారు. కేవలం 20 లక్షల కేసులు మొత్తం అన్ని కలిపి మేము అమ్మిండేది. మీరు టోటల్ రెవెన్యూ గురించి మాట్లాడుతున్నారు. మీరు టోటల్ రెవెన్యూ గురించి మాట్లాడుతున్నారు. నేను అడిగిన దాన్ని మీరు నేను ట్రాన్స్పోర్టేషన్ నేను డిపోల దగ్గర దాని తప్పు పడితే ఎంత 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 ఒక్క నిమిషం ఆగండి. ఎంత ఏంటి? కాదు కాదు ఎంత ఈజీ కాదు కాదు ఎంత ఈజీగా కాదు కాదు ఎంత ఈజీగా తీసుకుంటున్నారు. డిపో దగ్గర నుంచి షాపులకు తరలించడానికి కేసుకు 11 రూపాయలు ఉన్నదని 34 రూపాయలు పెంచితే దాన్ని చాలా చిన్న విషయం అది. ఓకే, మీరు చెప్పింది నేను ఏంటండా నాకు వినపడింది. ఒక్క కేసు వచ్చేసి దాదాపు 10-20 బాటలు ఉంటాయి. దానికి మీరు చెప్పేది 20-30 అమ్మినా తీసుకున్నారు ఎక్స్ట్రా అంటున్నారు. ఈ రోజు ఒక్కొక్క బ్రాందీ షాప్ తాలూకా ట్రాన్స్పోర్టేషన్ కి అమ్మడానికి సంబంధం, అసలు ట్రాన్స్పోర్టేషన్ కి దానికి ఏమింటారు? సరే, గ్రామానికి పోయిన దానికి 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బాటిల్ మీద వసూలు, అక్కడ బాటిల్ వస్తువు అమ్ముతున్నాడు, వస్తువు దానికి ట్రాన్స్పోర్టేషన్ కలుపుతారండి మీరు. సరే ఓకే, ఎనీవే ఓకే ఓకే రైట్ సార్. మీరు ఎలా మీరు సమర్థించుకుంటారు కాదంటే వీళ్ళు ప్రజలకు వాళ్ళ లీడర్లకు న్యాయం చేకూర్చుకున్నారు. రైట్ ఓకే ఓకే, రెండు ఒకటే అంటారు. అయితే బాటిల్ మీద ఎక్కువ తీసుకున్నదని ప్రభుత్వానికి లాభం చేకూరిస్తే రైట్ లాభం చేకూర్చుకున్నారు. ఓకే, మనకి నెక్స్ట్ టాపిక్ ఒక షార్ట్ డిస్కషన్, ఒక నెక్స్ట్ టాపిక్ లోకి వెళదాం.